హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో ఇవాళ మనం 10th క్లాస్లోని నాన్ డీటెయిల్ ఫస్ట్ లెసన్ శాంతికి రాహమే. సో ఈ లెసన్కి సంబంధించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఉపవాచక్ శాంతికి రాహమేకి సంబంధించి ఫస్ట్ శబ్దార్థ అయితే చూద్దాం. మీనింగ్స్: వైభవ్ షాన్ వైభవము, సాధన్ పూరా కర్నా సాధించుట, ఉపలబ్ధ్ ప్రాప్త్ ప్రాప్తి, परंतु लेकिन कानी, व्यर्थ निरुपयोग व्यर्थमु, संसार दुनिया प्रपंचमु, मानव मनुष्य मानवुडु, कार्य काम पनी, उद्देश्य लक्ष्य उद्देश्यमु, अर्थ मतलब अर्थमु, नियंत्रण अधीन अदुपु, वास्तव यथार्थ यथार्थमु, श्रेष्ठ उत्कृष्ट श्रेष्ठमैन, लालच लोभ दुराशा, पीड़ा दर्द बाधा दुख, मिटाना हटाना तొలగించుట, सहयोग सहायता सहायम, उत्कृष्ट उन्नत उन्नतమైన, भाईचारे बंधुत्व సోదర భావం, प्रख्यात बहुत प्रसिद्ध పేరు ప్రఖ్యాతలు గల, అశ్వేత్ కాలే जो श्वेत न हो श्वेत జాతీయుడు కాని నల్లనివాడు అని, राष्ट्रपति अध्यक्ष राष्ट्रपति, सदी शताब्दी शताब्दी, विरोध विपक्षता व्यतिरेकम, कारागार कैद जेलखाना जैलु, समझौता राजी ఒప్పందం, प्रतीक चिह्न चिह्नमु, लोकतंत्र प्रजातंत्र प्रजास्वाम्यम, संस्थापक स्थापक स्थापिंचिनवाडु, उद्धारकर्ता उन्नति का कारक उन्नतिकारुकरु, बुजुर्ग आदरणीय गौरवनीयुलैన పెద్దవారు వృద్ధులు, సమ్మాన్ ఆదర్ గౌరవము, పురస్కారం ఇనాం బహుమతి, స్వర్గవాస్ నిధన్ మరణము, రత్ హోనా మగ్న హోనా నిమగ్నమగుట, సప్నా స్వప్న కళ, మానవీయ మానవతా से युक्त మానవత్వం, प्रसिद्ध विख्यात प्रसिद्धि, होंट ओस्ट పెదవి, हाथ कर చెయ్యి, सीख पाठ पाठము. సో ఇవి మీనింగ్స్ అన్నమాట. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. శాంతి की परिभाषा क्या हो सकती है, अपने शब्दों में बताइए. సో అయితే శాంతి అంటే ఏంటి, శాంతి యొక్క డెఫినేషన్ ఏంటి, దానికి నిర్వచనం ఏంటి, మీ మాటల్లో తెలియజేయండి అని చెప్పి అడిగారు. शांति: यदि हमारे पास दुनिया का सारा वैभव और सुख साधन उपलब्ध है परंतु शांति नहीं है तो वैसे सुख साधन व्यर्थ है. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మన దగ్గర ప్రపంచంలోని మొత్తం సుఖం సంపదలు అన్నీ ఉన్నాయి, శాంతి లేదు, అలాంటప్పుడు అవన్నీ కూడా చాలా వేస్ట్. संसार में मानव द्वारा जितने भी कार्य किए जा रहे हैं सबका एक ही उद्देश्य है शांति. అయితే ఈ ప్రపంచంలో మనిషి చేసేటువంటి ప్రతి పని యొక్క ఉద్దేశం లాస్ట్కి దాని మోటో ఏమై ఉంటుంది, పీసే అయి ఉంటుంది. शांति का केवल यह अर्थ नहीं कि मुख से चुप रहे अपितु मन को नियंत्रित कर उसे बुराई के रास्ते पर चलने से रोकना ही वास्तविक शांति है. इसीलिए जहाँ शांति है वहाँ सुख है, जहाँ सुख है वही स्वर्ग है, जहाँ स्वर्ग है वही दुनिया का श्रेष्ठ स्थान है. युद्ध दुख लालच और सभी पीड़ाओं को मिटाने का एकमात्र साधन है शांति. धन दौलत से भौतिक संपदा खरीद सकते हैं किंतु शांति नहीं खरीद सकते. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, శాంతి అంటే మనం మౌనంగా ఉండడం మాత్రమే కాదు, మన మనసుని మెదడుని అదుపులో ఉంచుకోవడం, మనకు సెల్ఫ్ కంట్రోల్ ఉండడము, చెడు ఆలోచన వైపు మనం వెళ్ళనీయకుండా మన మనసుని ఆపుకోగలడమే నిజమైనటువంటి శాంతి. సో శాంతి ఉన్న చోట సుఖం ఉంటుంది, సుఖం ఉన్న చోట స్వర్గం ఉంటుంది, స్వర్గం ఉన్న చోట ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి శ్రేష్ఠ స్థానం అదే. యుద్ధం కానివ్వండి, దుఃఖం కానివ్వండి, దురాశ, ఇలాంటి అన్ని బాధల్ని తొలగించడానికి ఒకే ఒక మార్గం ఏంటి అంటే శాంతి. సో డబ్బు వైభవాలతో మనం ఏమైనా కొనొచ్చు కానీ శాంతిని కొనలేము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నెల్సన్ మండేలా కే జీవన్ సే హమే క్యా సందేశ్ మిల్తా హై. సో నెల్సన్ మండేలా గారి జీవితం నుంచి మనకి దొరికేటువంటి మెసేజ్ ఏంటి, మనకి సందేశం ఏం లభిస్తుంది ఆయన జీవితం ద్వారా అని ఇక్కడ ఇచ్చారు. సో అయితే ఇక్కడ చూద్దాం ఆన్సర్. नेल्सन मंडेला के जीवन से हमें यह संदेश मिलता है कि जो कुछ अपना सिद्धांत है उसकी साधना में हमें निरंतर कार्यरत होना चाहिए. अपने देश के लिए, अपनी जनता के लिए, अपने अधिकारों के लिए उड़ते लड़ते रहना चाहिए. किसी भी प्रकार का भेदभाव ना रखकर सर्वत्र शांति बनाए रखना चाहिए. शांति की स्थापना में अपना जीवन समर्पित करना चाहिए. అయితే మన సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో మనం వాటిని ఎప్పుడూ వదిలేయకూడదు, మనం సాధించేంత వరకు నిరంతరం కష్టపడుతూనే ఉండాలి, శ్రమిస్తూనే ఉండాలి అన్నదే నెల్సన్ మండేలా గారి జీవితం నుంచి మనకు దొరికేటువంటి మెసేజ్ అనమాట. అంటే మన దేశం కోసం కావచ్చు, ప్రజల కోసం, మన అధికారాల కోసం కావచ్చు, వేటి కోసం అయితే మనం పోరాటం సాగిస్తూ ఉన్నామో, సో అంటే శాంతిని నెలకొల్పుతూనే
సో ఎటువంటి భేదభావాలు చూసుకోకుండా సో అలా శాంతిని నెలకొల్పుకుంటూనే మన సిద్ధాంతాలను విడవకుండా మనము నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి అనేటువంటి మెసేజ్ అనేది మనకి లభిస్తూ ఉంటుంది. మదర్ తెరెసా నే అప్నే జీవన్ మే క్యా సిద్ధ కర్ దిఖాయా. మదర్ తెరెసా తన జీవితంలో ఏం సాధించి చూపించింది. मदर तेरेसा प्रेम, शांति, करुणा, वात्सल्य का पर्याय रूप है. आप युगोस्लेविया मूल की थी. सेवा की भावना में रत होकर भारत की नागरिकता स्वीकार ली. प्रारंभ में उन्होंने अध्यापिका के रूप में काम आरंभ किया. वे अनाथों, गरीबों और रोगियों की सेवा करना चाहती थी. उन्होंने कोलकाता में 1950 मिशनरीज ऑफ चैरिटी की स्थापना की. उनके द्वारा स्थापित संस्था को ही निर्मल हृदय कहते हैं. उन्होंने अपना सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया. इस प्रकार उन्होंने यह सिद्ध कर दिखाया कि मानवता, त्याग, सेवा और सहायता ही जीवन की परमावधि है. అయితే మదర్ తెరెసా అంటేనే ప్రేమ, శాంతి, కరుణ, వాత్సల్యం వీటన్నిటికీ మారు రూపం, మరో పేరే ఆ గొప్ప తల్లి మదర్ తెరెసా. అయితే ఆవిడ యుగోస్లేవియాకి చెందినటువంటి ఆవిడ, కానీ ఇక్కడ ప్రజలకి సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ నిమగ్నమైపోయి మన పౌరసత్వాన్ని, భారతీయ పౌరసత్వాన్ని స్వీకరించారు. ఫస్ట్ ఒక టీచర్గా వర్క్ చేస్తూ ఉన్నారు, కానీ ఆవిడ కలలు అవి కాదు. అనాథలకి, పేదలకి, రోగులకి సేవ చేయాలి అన్న తన కలల్ని నెరవేర్చుకోవడానికి 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్టార్ట్ చేశారు. సో దాని ద్వారా స్థాపించబడినటువంటి సంస్థే నిర్మల్ హృదయ్ అనేటువంటి సంస్థ. సో అంటే తన జీవితాంతం పేదవాళ్ళకి, అనాథలకి, రోగులకి సేవ చేస్తూనే ఉన్నారు ఆవిడ. మానవత్వం, త్యాగం వీటన్నిటినీ అంటే తన జీవితానికి ఇదే ఒక అర్థం అని చెప్పేసి ఇవి చేస్తూ ఆవిడ మనకి నిరూపించి చూపించారు. नेक्स्ट फोर्थ क्वेश्चन చూద్దాము. प्रार्थना करने वाले होठों से कहीं अच्छे सहायता करने वाले हाथ हैं. पंक्ति का भाव स्पष्ट कीजिए. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా. సో ఈ వాక్యం యొక్క భావాన్ని స్పష్టం చేయండి, చెప్పండి అని అడిగారు. మానవ సేవా హీ మాధవ సేవా హై. యహ్ మదర్ తెరెసా కా ఆదర్శ హై. మానవ సేవే మాధవ సేవ. ఇది మదర్ తెరెసా గారు పాటించేటువంటి సూత్రం అన్నమాట. ఆవిడ దాన్ని అది ఆదర్శంగా తీసుకున్నారు. అంటే మనిషికి సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్టే. వహ బీమారోं, असहायों, गरीबों की सेवा करना भगवान की प्रार्थना से भी अधिक मानती है. అయితే పేదవాళ్ళకి సహాయం చేయడము అనేది దేవుడి దగ్గర ప్రార్థన చేసేదానికంటే కూడా ఎక్కువ అని ఆవిడ నమ్మేది. वह दूसरों की सेवा सहायता करना भगवान की प्रार्थना से भी बढ़कर मानती है. इसीलिए उसने अनेक సేవా సంస్థాओं की स्थापना की. కాబట్టి ఆవిడ ఎన్నో సేవా సంస్థలను కూడా స్టార్ట్ చేసింది. సో అలా పరులకి సహాయం చేస్తూనే తన జీవితాన్ని గడిపేసింది. సో ఇది మనకి శాంతికి రాహమేకి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ సెషన్లో తెలియజేయండి. సో అలాగే మనము శాంతికి రాహమే అనేటువంటి లెసన్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. లింక్ కూడా నేను ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. అలాగే చాలా మంది ఇంకా బ్లూ ప్రింట్, మోడల్ పేపర్ అని అడుగుతున్నారండి. నేను ప్రతి వీడియోలో కూడా దీని గురించి మెన్షన్ చేస్తున్నాను. సో నేను బ్లూ ప్రింట్, మోడల్ పేపర్ వీడియో లైవ్ కండక్ట్ చేశాను. సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి, ఎలా అడుగుతారు, ఎక్కడ ఏం అడుగుతారు అనేది క్లియర్ కట్గా అందులో ఉంది. సో అన్ని లెసన్ ఎక్స్ప్లెనేషన్స్, నోట్స్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ప్యాటర్న్ వైజ్ క్వశ్చన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు చాలామంది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత అది స్టార్ట్ చేస్తానండి. ఓకేనా? సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు అర్థమవుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.